గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 వరకు ఎలా ఉండబోతుందో వివరిస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ శ్రవణ నక్షత్రంలోని అన్ని పాదాలు కూడా మకర రాశికే చెందుతాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో మీకు పాజిటివ్ తో పాటుగా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అవేంటో కూడా వివరిస్తాను. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, రాస్యాధిపతి ఏమో శని. కాబట్టి వీరు పైకి ఒకలాగా కనిపిస్తారు, లోపల ఇంకొకలాగా కనిపిస్తారు. లోపలేమో చంద్రునికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఎక్కువగా భావోద్వేగానికి గురవుతారు, కానీ అవేమీ కూడా బయటికి కనిపించవు. శనిలాగా బయటికి చాలా మొండిగా ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మనస్సు స్థిరంగా ఉండదు, భావోద్వేగాలు ఎక్కువ. మెయిన్గా ఈ సంవత్సరంలో మీకు పాజిటివ్ ఏంటంటే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, సప్తమ శని కానీ జరగటం లేదు. కాబట్టి పనులలో ఆటంకాలు ఉండవు. 3వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మీలో ఎనలేని ధైర్యం అనేది కనిపిస్తుందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యాన్ని కోల్పోరు. జూన్ 2వ తారీఖు వరకు గురువు రోగస్థానంలో ఉంటాడు, 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆరోగ్య విషయంలోనూ అలాగే పోటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 2వ ఇంట్లో రాహు ఉంటాడు కాబట్టి ధనం వస్తుంది, ధనాదాయం బాగుంటుందండి. కాకపోతే మాట తీరు బాగోదు. 2వ ఇల్లు అనేది కేవలం ధనాన్ని మాత్రమే కాదు, మీ మాట తీరును కూడా సూచిస్తుంది. కాబట్టి మాట తీరు వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. 6వ ఇంట్లో రాహు వల్ల ఖర్చులు పెరుగుతాయి. 3వ ఇంట్లో శని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో అధికారం, గౌరవం లభిస్తాయి. 6వ ఇంట్లో గురువు వల్ల శత్రువులు, పోటీదారులు ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమ తర్వాత విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నక్షత్రాధిపతి చంద్రుడు కావటంతో భావోద్వేగ అశాంతి ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారు, మ్యారేజ్ మ్యాచెస్ కోసం వెతుకుతున్నారు, వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు సూచిస్తున్నాయి జూన్ మాసం వరకు. అలాగే వివాహం అయిన వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చులు సూచిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నా ఆస్తుల కొనుగోళ్లకు అనుకూలమే. శని 3వ ఇంట్లో ఉండటం అనుకూలమేనండి. అయితే పత్రాల విషయంలోనూ రహస్య ఒప్పందాలపైన జాగ్రత్తలు అవసరం. చదువు పరంగా చిన్న చిన్న ఆటంకాలు అయితే సూచిస్తున్నాయండి జూన్ 2వ తారీఖు వరకు. గురువు జూన్ 2న 7వ స్థానంలోకి వస్తాడు. 7వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క శుభదృష్టి అనేది ధనస్థానం పైన పడుతుంది. కాబట్టి ఆర్థికంగా రాబడి అనేది ఖచ్చితంగా ఈ నక్షత్ర జాతకులకు పెరుగుతుంది అని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు జూన్ మాసం వరకు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు అనేవి తగ్గుతాయి. 7వ ఇంట్లో గురువు బలంగా ఉన్నాడు కాబట్టి 3వ ఇంట్లో శని ఇచ్చేటువంటి ధైర్యం వల్ల ఉద్యోగాలలో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. నూతన భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు ఒకవేళ జాయింట్ వ్యాపారాలు కనుక చేస్తున్నట్లయితే. కుటుంబ స్థానం పైన గురువు దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి, వాగ్వాదాలు అనేవి తగ్గుతాయి. సంతాన యోగానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అబ్బాయికైనా సరే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మాసాలలో జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు సంతాన యోగానికి అనుకూలమైనటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ, అవగాహన అనేవి పెరుగుతాయి. అంటే ఆల్రెడీ వివాహమైన వారికి వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. 7వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో శని యొక్క బలం ఉంది కాబట్టి వాహనాన్ని కొనుగోలు చేయటం, ఆస్తులను కొనుగోలు చేయటం, ట్రేడింగ్ చేయటం కానీ, దేనిపైనైనా పెట్టుబడులు పెట్టడం కానీ,
అప్పులు ఇవ్వటం కానీ, రుణానికి అప్పులు ఇవ్వటం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి కానీ సురక్షితమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి గురువు అష్టమ స్థానంలోకి వెళ్తాడు, 8వ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ సమయంలో కూడా కొన్ని ఖర్చులు, ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగటం, గందరగోళ వాతావరణం ఏర్పడటం, ఎక్కువగా కష్టపడవలసి రావటం, శ్రమ అధికమవటం, మీరు పనిచేసే చోట కూడా ఒత్తిడి పెరగటం, బాధ్యతలు పెరగటం, పెద్ద పెద్ద నిర్ణయాలను ఒంటరిగా తీసుకోలేకపోవటం, ఏది మంచి ఏది చెడు అని అర్థం కాని పరిస్థితి రావచ్చు. అలానే పూర్తిగా ప్రతికూలమైతే కాదండి. శని ఇప్పటికీ కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అయితే 8వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కేతువు కారణంగా వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రవణ నక్షత్ర జాతకులు. శారీరక గాయాలు అవటం కానీ, అనుకోని సంఘటనలు జరగటం కానీ జరగవచ్చు. అలాగే గృహిణీలు ఎవరైతే ఉన్నారో అత్తమామలతో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. శారీరకంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మెయిన్గా మీరు ఇబ్బంది పడేది ఈ కాలంలో మానసికంగానండి. అక్టోబర్ 31వ తారీఖు ముందుండేటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కొనసాగవు. అయితే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత కాస్త బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువుల యొక్క స్థానాలు మారతాయి. 8వ ఇంట్లో గురువు యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నా, వాగ్వాదాలైనా సరే సర్దుబాటు అవసరం. పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవద్దు. అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా పెట్టవద్దు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి ప్రత్యేకించి ఈ నక్షత్రంలో జన్మించిన వారు మానసిక ఒత్తిడికి గురవుతారండి. భావోద్వేగ అస్థిరతను కూడా సూచిస్తుంది. ముఖ్యంగా 6వ ఇంట్లో, 8వ ఇంట్లో ఉండేటువంటి గోచారం వల్ల. 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ధనలాభాలు సూచిస్తున్నప్పటికీ కూడా చంద్రుని యొక్క వేగవంతమైనటువంటి మనస్తత్వం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో కేవలం నెగిటివ్గా ఉండేటువంటి గ్రహాలను మాత్రమే పట్టించుకోకుండా 3వ ఇంట్లో శని మీకు ధైర్యాన్ని ఇస్తాడు. పరాక్రమ స్థానం అంటారు. వృత్తిలో స్థిరమైనటువంటి విజయాన్ని సాధించడానికి అవకాశాలను ఇస్తాడు. జూన్ మాసం వరకు ఆరోగ్య విషయంలోనూ, అక్టోబర్ మాసం తర్వాత నుండి ప్రయాణాల విషయంలోనూ, ఈ సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో యావరేజ్ టు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వివాహ పరంగా, సంతాన పరంగా కేవలం మధ్య సమయం మాత్రమే శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుందండి. పరిహారాల విషయానికి వస్తే కేతువుకు సంబంధించినటువంటి పరిహారం 8వ ఇంట్లో కేతువు ఉంటాడు కాబట్టి ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకోకుండా, శారీరక గాయాలు అవ్వకుండా నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించండి. అలాగే గురువు అనుకూలత కోసం శనగలను దానంగా ఇవ్వండి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి కేవలం వారి రాశి నక్షత్రమే కాకుండా వారి పూర్తి బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఏ రోజున జన్మించారు, ఏ సమయాన్ని జన్మించారు అని కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ ఉన్నట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని ధరించండి. అంటే ఉదాహరణకు ఒక 10-15 మంది శ్రవణ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండవండి. మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ మహాదశ, అంతర్దశ, లగ్న కుండలి, నవాంశ కుండలి అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఫలితాలలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి నక్షత్రం రాశి బట్టి కాకుండా మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, సమయం ప్రకారం, లగ్న కుండలి ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో, అడ్డంకులు తగ్గుతాయో, దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, కరుంగలిమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.